హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. మనమైతే వీడియో పెట్టి 3-4 మంత్స్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ ఈరోజు అయితే స్టార్ట్ చేసామన్నమాట. మనం ఈరోజు వచ్చేసి 31,000 రూపాయలు పెట్టి కూరగాయలు ప్లస్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వస్తున్నాం. దానిలో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అయితే చెప్తాను అనమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మామ. సో మనకి చామగడ్డ వచ్చేసి 35 అయితే పడింది మామ. అంటే ట్రాన్స్పోర్ట్తో కలిపి ఒక 40 వేసుకోండి. పైన ఎక్స్ట్రా ఇవి ఉంటాయి కాబట్టి 40 అయితే పడింది. ఇది వచ్చేసి క్యాప్సికమ్ వచ్చేసి 40 రూపీస్ అయితే పడింది మామ. కేజీ వచ్చేసి 22 కేజెస్ అయితే తీసుకున్నాం అనమాట. 880 పడింది. అక్కడ అమ్మాయితో కలిపి 900 అయితే అయింది. ఇది వచ్చేసి కేజీ 10 రూపీస్ అయితే పడింది మామ. స్వీట్ కార్న్ వచ్చేసి అంటే 1-2 వస్తాయి పీసులు నాకు తెలిసి మహా అయితే. ఇదైతే 2 బ్యాగులు అయితే తీసుకున్నాం. ఇది 70 కేజీలు ఏమో అయితే ఉంది. మనకి 750 వరకు అయితే పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీరా బ్యాగ్ అయితే తీసుకున్నాం అమ్మ. ఇది వచ్చేసి కొంచెం రేట్ అయితే పెరిగింది. అంతకుముందు 5-6 రూపాయలు అయితే వచ్చేదన్నమాట. ఇప్పుడు 8 రూపాయలు పెట్టి అయితే తీసుకున్నాం. కాకరకాయ కవర్ అయితే రేట్ బాగా పెరిగింది అమ్మ. ఇది 300-400 ఉండేది. ఇప్పుడైతే మనకి 600 అయితే పడింది అనమాట కవర్. 20 కేజీస్ బ్యాగ్ అయితే తీసుకున్నాం. తర్వాత వచ్చేసి దొండకాయ అమ్మ. ఇది నాటు దొండకాయ. ఇది వచ్చేసి మనకి 40 రూపీస్ ఏమో పడింది. 40 ప్లస్ అయితే పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ అమ్మ. ఇది వచ్చేసి 50 రూపాయలు అయితే పడింది. చిక్కుడుకాయ ఎప్పుడైనా అటు ఇటు ఉంటుంది, ఒక 10 రూపాయలు, 50-40 అంతే ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మనం బెండకాయ అయితే తీసుకున్నాం అమ్మ. ఇది వచ్చేసి A1 క్వాలిటీ అనమాట. ఇది మనకు వచ్చేసి 30 రూపాయలు అయితే పడింది. ఇట్లాంటి 2 బ్యాగులు అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత లోబా వచ్చేసి 25 అయితే చెప్తున్నారు మామ. మనం అయితే తీసుకోలేదు లోబా. ఇది బెండకాయ తీసుకుని అయితే వచ్చేసాం అనమాట అక్కడ నుండి. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే మిర్చి దగ్గరికి అయితే వచ్చామమ్మ. మిర్చి అయితే రేట్ చాలా పెరిగిందనమాట. బ్లాక్ మిర్చి వచ్చేసి మనకి 45-50 అట్లయితే చెప్తున్నారు అనమాట. తర్వాత వైట్ మిర్చి వచ్చేసి 35-30 అట్లా అయితే చెప్తున్నారు. ఇది A1 క్వాలిటీ మమ్మ. అంటే లో క్వాలిటీలో మీకు 15-20 కూడా దొరుకుతాయి అనమాట. మనం ఎప్పుడైనా A1 క్వాలిటీ తీసుకుంటాం కాబట్టి అది తీసుకున్నాం. అదే 35-40 అట్లా రేట్ ఎక్కువ కానీ తీసుకున్నాం అనమాట. కీరా అయితే చెప్పేసా కదా, 10 రూపీస్ 8 రూపీస్ అట్లయితే ఉందన్నమాట. ఇది ఒక క్యాప్ బ్యాగ్ అయితే తీసుకున్నాం. ఇది ప్లస్ ఇంగ్లీష్ కీరా కూడా తీసుకున్నాం నేను వచ్చేసి. తర్వాత గోరుచిక్కుడు, అదే గోరుచిక్కుడు మమ్మ. ఇదైతే రేట్ పెరిగింది. 40 రూపీస్ అయితే ఉంది. 45-40 ఎంత ఉంది మమ్మ. తర్వాత వైట్ బ్రింజాల్ వచ్చేసి ఇది కేజీ అయితే 20 రూపాయలు అయితే ఉంది మామ. అంతకుముందు కవర్ 200 ఉండేది, ఇప్పుడు 400-450 అయితే ఉందన్నమాట. ఇది కూడా కొంచెం రేట్లు అయితే పెరిగినాయి అనమాట. తర్వాత టమాటో కూడా మెల్లగా రేట్ అయితే పెరుగుతుంది మామ. అంతకుముందు 100 రూపీస్ బాక్స్ ఉండేది, ఇప్పుడైతే 250 అయింది బాక్స్ వచ్చేసి. సో ఇదైతే మనం 6 బాక్సెస్ అయితే తీసేసుకున్నాం. అది 250 బాక్స్ చొప్పున ఎంతో పడింది మనకైతే మొత్తం. తర్వాత ఇది పప్పాయ మామ. ఫ్రూట్స్ కూడా తీసుకున్నామని చెప్పే కదా. పప్పాయ వచ్చేసి మనకి 20 రూపీస్ పర్ కేజీ అయితే పడింది అనమాట. ఇది ఒక 80 కేజీలు అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత పుచ్చకాయలు వచ్చేసి మనం 3 టైప్స్ తీసుకున్నాం అమ్మ. ఎల్లోది కూడా కనపడింది కదా, అది కూడా పుచ్చకాయ. ఈ గ్రీన్ది, తర్వాత గ్రీన్ అండ్ వైట్, 3 రకాలు అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి 10 రూపీస్ పడింది. కేజీ వచ్చి 20 అమ్ముతాం. దాంట్లో మొగ్గులు చాలా పోతాయి. ఇది కూడా 10 రూపీస్ అయితే పడింది. ఇది ఎల్లోది వచ్చేసి మనకి 15 రూపీస్ అయితే పడింది కేజీ వచ్చేసి. సో అవి కూడా ఒక 100 కేజెస్ అయితే తీసుకున్నాం. తర్వాత వచ్చేసి సపోటా అమ్మ. ఇవి అయితే క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉన్నాయన్నమాట. ఇది మనకి రేట్ వచ్చేసి 30 రూపీస్ పర్ కేజీ పడినట్టుంది నాకు తెలిసి. తర్వాత వచ్చేసి ఇక్కడ నుండి అయితే మనం మామిడికాయల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మామిడికాయలు కూడా స్టార్ట్ అయినాయి రావడం. ఇది వచ్చేసి రసాలు మామ. ఇది వచ్చేసి మనకి 60 రూపీస్ ఏమో పడింది కేజీ వచ్చేసి. తర్వాత బంగన్పల్లి కూడా తీసుకున్నాం, అది కూడా చూపిస్తాం ఈ వీడియోలో. ప్రొమోగ్రనేట్ వచ్చేసి 2 బాక్సులు అయితే తీసుకున్నాం మామ. ఈ రేట్ నాకు ఐడియా లేదు, అంటే నాకు తెలుసు బాక్స్ వచ్చేసి 800 ఏమో పడినట్టుంది. ఇది కరెక్ట్గా ఐడియా లేదు. ప్రొమోగ్రనేట్ అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అమ్మ. తర్వాత వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి 40 రూపీస్ పర్ కేజీ అయితే పడింది అనమాట. 40 అంటే మనకి వేస్టేజ్ దీంట్లో చాలా పోతాయి, అంటే రాలిపోవడం అట్లా దానివల్ల. సో మనకి 50 రూపీస్ అలా అయితే పడింది అనమాట. ఇది కూడా A1 క్వాలిటీ. బంగన్పల్లి తీసుకున్నాం అని చెప్పే కదా, బంగన్పల్లి కూడా తీసుకున్నాము. ఇది కూడా ఒక 2 బాక్సెస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి 45-50 సేమ్ అంతే పడింది. తర్వాత వైట్ గ్రేప్స్ వచ్చేసి మనకి ఇది రేట్ అయితే ఎక్కువ ఉంది మార్కెట్లో హోల్సేల్. సో చూసారు కదా మామ, ప్రైజెస్ అయితే అట్లా ఉన్నాయన్నమాట. మనం ఇంకా కొన్ని అయితే చూపించలేకపోయాయి అనమాట. ఎందుకంటే మనం తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ కొనాలి, వెజిటేబుల్స్ కొనాలి, మళ్ళీ మొత్తం వీడియో తీయాలంటే కొంచెం కష్టమైంది అనమాట. సో వీడియో అయితే తీయలేదు. ఇది మనం 2 డేస్ అమ్మిన తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే నేను వీడియో ఎండింగ్లో చెప్తాను మామ. మనం ఇది 2 డేస్ అయితే అమ్మాము. 2 డేస్ మీద ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే చెప్తాను అనమాట. తర్వాత రేపటి నుండి అయితే మళ్ళీ మనం రేపు మార్నింగ్ వెళ్తాం కదా, ఈవినింగ్ కల్లా వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తారు రేపటి నుండి అయితే. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మామ. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే చూపించేస్తాను పదండి మామ. మనకు వచ్చేసి ఒక అకౌంట్లో 14,130 పడింది మామ. ఇంకొక అకౌంట్లో వచ్చేసి 8,655 అయితే పడింది. క్యాష్ వచ్చేసి
ఇద్దరి దగ్గర కలిపి 8,000 అయితే వచ్చింది. ఇంకా ఉన్నాయి మామ కౌంటింగ్, అది చెప్తా వీడియో. సో మామ మీకు చూపించా కదా 14,000 అయితే ఒక అకౌంట్లో పడ్డాయి అనమాట. ఇంకొక అకౌంట్లో వచ్చేసి మనకి 8,700 అయితే పడ్డాయి. నేను రౌండ్ ఫిగర్గా చెప్తున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి 8,000 క్యాష్ అయితే వచ్చినాయి అని చెప్పి కదా. తర్వాత ఒక రోజేమో 5,000 అమ్మాం, ఇంకొక రోజు కూడా 5,000 అయితే అమ్మామన్నమాట. సో టోటల్ వచ్చేసి మన సేల్ 40,700 అయితే అయింది. దీంట్లో నుండి మనం 31,000 అయితే తీసేయాలి మామ. ఇది మన 2 days ప్రాఫిట్ మామ. 9,700 అయితే ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. రేపటి నుండి అయితే వీడియో కంటిన్యూగా అయితే పెడతాను అనమాట. రేపు అంటే నేను కొంటా కదా మార్నింగ్ వెళ్ళి, ఆ రోజు ప్రైజెస్ ఎంత ఉన్నాయో మీకు వీడియో ఈవినింగ్ కల్లా పెట్టేస్తాను అనమాట. సో మీరైతే వీడియో చెక్ చేసుకోండి.